నేడు టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ గడువు ముగియనుంది. నేడు టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ గడువు ముగియనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ తరఫున ఇటీవల ముగ్గురు పేర్లను కూడా ఖరారు చేస్తూ భారీ సస్పెన్షన్ తర్వాత ముగ్గురు పేర్లను అయితే ఖరారు చేశారు. అయితే ఈ నేపథ్యంలో నేడు ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయనున్నారు. ఏదైతే అసెంబ్లీ భవనంలో ఉన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో అధికారికి ఈ నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. సో ప్రధానంగా ఈ ముగ్గురు అంటే సానా సతీష్ తో పాటు భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ ఈ రోజు ఉదయం 11 గంటలకైతే నామినేషన్ వేస్తారు. సో దాంతో పాటు ఏదైతే మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ రోజైతే రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ గడువు కూడా ముగియనుంది. ఇప్పటికే జనసేన నుంచి లింగమనేని రమేష్ కూడా నామినేషన్ అయితే వేశారు. అయితే ఈ నేపథ్యంలోనే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారంతా కూడా తమకు వస్తుందని ఆశించిన తరుణంలో ఎవరైతే రాని వారు ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే పార్టీ కూడా కొంత బుజ్జగింపు చర్యలు అయితే చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మరిన్ని రానున్న రోజుల్లో ఏవైతే ఖాళీలు కానున్న రాజ్యసభ కానీ ఇటు ఎమ్మెల్సీలు కానీ ఇవన్నీ కూడా భర్తీ చేస్తాము, వాటిల్లో తమకు కేటాయిస్తామని కూడా ఇప్పటికే అధిష్టానం నుంచి కీలక ఆదేశాలు కూడా వెళ్ళాయి. అయితే ఈ రోజు అయితే ఈ నామినేషన్ అనంతరం చివరి గడువు కూడా ముగియనుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.